హాయ్ ఫ్రెండ్స్, అందరిలో ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో మోటో G37 పవర్ ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ అయితే మన ఇండియాలో రీసెంట్గా లాంచ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ మనం చూసుకుంటే 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 16,000 రూపాయల బడ్జెట్లో అయితే లాంచ్ చేశారు. అలాగే మనకి 8GB ర్యామ్ 128GB ప్రైస్ చూసుకుంటే మనకి 19,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేశారు. ఈరోజు మనం ఈ వీడియోలో ఆ బడ్జెట్లో మనం ఈ మొబైల్ కొనొచ్చా లేదా, అలాగే ఇప్పుడు మనకి సేల్స్ రాబోతున్నాయి కదా, మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ కానీ దీపావళి సేల్స్ కానీ ఇలాగ నెక్స్ట్ 3-4 మంత్స్ మన ఇండియాలో చాలా సేల్స్ రాబోతున్నాయి. ఈ సేల్స్లో మనం ఈ మొబైల్ ఎంత ప్రైస్లో కొంటే వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే మనం మాట్లాడుకుందాం. మన సబ్స్క్రైబర్ అయితే ఒకరైతే అడిగారు ఈ మొబైల్ సంబంధించిన ఒక వీడియో చేయమని, అందుకే నేను వీడియో చేస్తున్నాను. అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ఈ వీడియోకి లైక్ అయితే చేయగలరు. ఈ మొబైల్ లింక్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ నేను ఈ మొబైల్ మెయిన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడతాను, తర్వాత ఆ బడ్జెట్లో మనం ఈ మొబైల్ కొనొచ్చా లేదా, లేకపోతే మనం ఏ బడ్జెట్లో కొంటే వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతున్న విషయం గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 6.6 ఇంచ్ HD+ డిస్ప్లే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇది LCD డిస్ప్లే. అలాగే మనం రిఫ్రెష్ రేట్ గురించి మనం మాట్లాడుకుంటే 120Hz రిఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. దీంట్లో మనకి MediaTek ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. MediaTek Dimensity 6400 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అలాగే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ 50MP అయితే ఉంటుంది. 8MP ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ అయితే వస్తుంది. 7000 mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మనకి IP రేటింగ్ చూసుకుంటే IP64 అయితే వస్తుంది. అలాగే Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ మనం చూసుకుంటే ఫస్ట్లో చెప్పినట్టు మనకి 4GB 128GB స్టోరేజ్ వేరియంట్ మనకి 16,000 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు మనకి 15,000 రూపాయల బడ్జెట్లో అయితే ఉంది 4GB 128GB. అయితే రీసెంట్గా మనకి దీంట్లో 4GB 64GB మనకి స్టోరేజ్ వేరియంట్ అయితే తీసుకొచ్చారు. ఆ మొబైల్ చూసుకుంటే మనకి రీసెంట్గా 14,000 రూపాయల బడ్జెట్లో అయితే ఈరోజు నేను ఈ వీడియో చేసే టైంకి అయితే 14,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. ఇప్పుడు మనం 14,000 రూపాయల బడ్జెట్లో కానీ, లేకపోతే మీకు 4GB 128GB కావాలంటే 15,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. ఇప్పుడు మనకి ఆ బడ్జెట్లో మనం ఈ మొబైల్ కొనొచ్చలేదనే విషయం గురించి ఇప్పుడు నేను క్లియర్గా మాట్లాడతాను. ఫస్ట్ మీరైతే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు దాని మీద నొక్కండి. మీరు ఫ్లిప్కార్ట్కి అయితే వెళ్తారు. అక్కడ మీరు కొంచెం స్వైప్ చేయండి పైకి. అక్కడ మనకి కార్డ్ ఆఫర్స్ కానీ, అలాగే మనకి కూపన్ ఆఫర్స్ కానీ, లేకపోతే మనకి సూపర్ కాయిన్ ఆఫర్స్ కానీ, ఈ మూడు మనకి ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోండి. మీ దగ్గర ఏమైనా కార్డ్ ఆఫర్ ఉంటే అది అప్లై అవుతుందో చెక్ చేసుకొని మీకు ఈ మొబైల్ 13,000 రూపాయల బడ్జెట్లో వస్తే మాత్రమే తీసుకోండి. 4GB 64GB 13,000 కంటే తక్కువకి వస్తే మాత్రమే తీసుకోండి. ఎందుకంటే దీంట్లో మనకి HD+ డిస్ప్లే మాత్రమే ఉంది. రీసెంట్గా మొబైల్ ప్రైస్లు మన ఇండియాలో చాలా పెరిగాయి, కరెక్టే. కానీ మీరు 13,000 కంటే ఎక్కువ అయితే ఈ మొబైల్కి అయితే పెట్టాల్సిన పని లేదు. 13,000 రూపాయల బడ్జెట్లో ఎప్పుడన్నా వస్తే, ఇప్పుడు సపోజ్ రాలేదనుకోండి, వెయిట్ చేయండి. మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ ఉంది మన ఇండియాలో. ఇంకో 2 మంత్స్లో ఖచ్చితంగా అయితే ఉంటుంది. మనకి మ్యాక్సిమం సెప్టెంబర్ ఎండింగ్లో కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో కానీ మనకి ఈ ఇయర్ అయితే మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే ఉంటుంది. కాబట్టి వెయిట్ చేయండి అప్పటి వరకు అయితే. సపోజ్ ఇప్పుడు మీరు ఈ వీడియో చూసే టైంకి అయితే మీకు ఈ మొబైల్ 13,000 కంటే తక్కువ రాకపోతే, అలాగే మీరు 4GB 128GB మీరు తీసుకోవాలనుకుంటే అది కూడా అంతే 13,500 రూపాయల బడ్జెట్లో వస్తే మీరు కన్సిడర్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ అయితే మాత్రం స్కిప్ చేయండి. ఎందుకంటే ఈ మొబైల్లో మనకి మెయిన్గా HD+ డిస్ప్లేతో వస్తుంది, LCD డిస్ప్లేతో వస్తుంది. మీరు 13,000 కంటే ఎక్కువ పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా మీరు కొంచెం ఎక్కువ అమౌంట్ పెడుతున్నట్టే. కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ మొబైల్, మీకు మోటరోలా బ్రాండ్ నుంచే ఒక మొబైల్ కావాలని మీరు చూస్తుంటే, ఈ మొబైల్ కావాలని చూస్తుంటే వెయిట్ చేయండి. సేల్స్ వస్తున్నాయి. సేల్స్లో మీకు ఈ మొబైల్ 13,000 కంటే తక్కువగా వస్తే మీరైతే అప్పుడైతే కన్సిడర్ అయితే ఖచ్చితంగా అయితే చేయొచ్చు. ఇప్పుడే మీకు సపోజ్ ఆ లోపే మీకు బిగ్ బిలియన్ డే సేల్స్ లోపే ఏదైనా సేల్ జరిగి తక్కువకి వచ్చినా కానీ అప్పుడు కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఖచ్చితంగా కార్డ్ ఆఫర్, అలానే మనకి ఏమైనా కూపన్స్ కూడా వస్తాయి కొన్నిసార్లు, అవన్నీ చెక్ చేసుకొని మాత్రమే తీసుకోండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ద్వారా మీకు ఈ మోటో G37 పవర్ ఈ మొబైల్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.